అస్సలాముఅలైకుం నమస్కారం అండి. నేను ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటిదంటే, చాలామంది యువత అంటే తెలంగాణ, ఆంధ్రాల ఎక్కడ చూసినా అండి గుప్త నిధులు. అసలు గుప్త నిధులు ఏంటిదండి? అంటే గుప్త నిధుల మీద మన యొక్క యూత్, ముసలి వాళ్ళు గాని, మంచి చెడు అందరూ గూడా గుప్త నిధులున్నాయి. ఆడ తవ్వితే గుప్త నిధి ఉంటది. ఈడ తవ్వితే గుప్త నిధి. అసలు గుప్తలు ఎక్కడ పడితే అక్కడ ఉండేయండి. గుప్త నదులు ఏంటిది అంటే, పూర్వీకులలో రాజులుండే. ఆ రాజులు అప్పుడు ఆ రోజులల్లా బీరువలు లేకపోవడం, అంటే బ్యాంకులు లేకపోవడం వల్ల, అంటే బంజారాస్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటు ప్రవహించే వ్యక్తులు, అంటే వాళ్ళు డేర్ వేసుకుని వాళ్ళ దగ్గర, అంటే ఆ రోజుల్లో నోటు లేకుండే అండి. 100 సంవత్సరాల నోటు పైసలు లేకుండే. బంగారాన్ని సిక్కలుగా ఉపయోగించి, అస్రఫీలుగా ఉపయోగించి వాళ్ళు అదలు బదులు చేసుకొని ఆహారాన్ని, అంటే నా దగ్గర ఇది ఉంటే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తా అని దీన్ని ప్రొడక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు. అంటే ఆ రోజులల్లా దొంగలు ఎక్కువ ఉండే అండి. అంటే తినడానికి తిండి లేకపోవడం వల్ల దొంగలు, అంటే నీ దగ్గర సొమ్మును గుంజుకోవడం అనేది జరుగుతుండే. అయితే ఆ రోజులలో భయపడి ఏం జరుగుతుండే అంటే రాజులు కానీ ఎవరైనా భయపడి శత్రుశేషం, అంటే శత్రు తన మీద దండగా వచ్చినప్పుడు, అంటే యుద్ధానికి వచ్చినప్పుడు రాజు తన దగ్గర ఉన్నటువంటి సంపాదనని ఎక్కడ పెట్టాలి ఆలోచన. అంటే ఒక రూమ్ని బంధించి, ఒక భూమిలో బంధించి, ఒక భూమిలో ఒక కుండలో పెట్టి, దానికి ఒక గుడ్డ కట్టి, అంటే కొంచెము అలా బూడిద వేసి ఒక శక్తిని పెట్టి, అంటే యక్షిని దేవతన కానీ, మైసమ్మ కానీ, జిన్ను కానీ, ఇటువంటి శక్తులని అష్టదిగ్బంధం చేసి భూమిలో పాతిపెట్టి, ఆ రాజు మంత్రగాళ్ళతోటి, మంత్రగత్తెతోటి ఒక దిగ్బంధనం చేసి భూమిలో పెట్టేది. అంటే యుద్ధం గెలిచేసిన తర్వాత నేను వచ్చి ఆ సంపదన తీసుకుని మళ్ళీ నేను పరిపాలించవచ్చు అనే ఆలోచనతోటి వీళ్ళు ముందుకెళ్ళిపోయేవాళ్ళు. సరేనా? ఈ యొక్క ధనం అనేది రాజు చనిపోవడం కానీ, లేదా ఆ రాజును వీళ్ళు చంపడం కానీ జరిగినప్పుడు ఆ ధనం అక్కడ ఉండిపోయేది. కొన్ని రోజులు జరిగిన తర్వాత, 41 days తర్వాత, ఈ రోజులు గడిచిన తర్వాత మనకు ఏం జరుగుతుందో, ఒక శక్తి అనేది తన రూపం దాల్చుకొని ఆ యొక్క నిధి మీద ఆవాహం చేసుకునేది. అంటే ఆ ధనము, అంటే ఆ బంగారము ఒక శక్తిని గుంజుతాయి. అంటే దానికి వేడి ప్రభావం ఎక్కువ. ఈ శక్తిని యక్షిని కానీ, ధనమైసమ్మ కానీ, ధనపిశాచి కానీ, జిన్ను కానీ, అంటే తన యొక్క వేడిని ఆకర్షించబడి ఆ శక్తులు అనేది అక్కడ నివాసం జరుగుతుంది. ఇవి ఈ రోజులల్లా మనం కట్టుకున్నటువంటి ఇంట్లల్లా ఉండడం అనేది జరుగుతుంది. ఈ వీళ్ళు ఏం చేస్తారు, గురువారు ఎవరో గురువు వస్తారు, అరే మీ ఇంట్లో ధనమైసమ్మ గజ్జలే సౌండ్ వస్తుంది, మీకు తలుపులు కొడుతుంది, మీకు ఏదో నీడ కనబడుతుంది, కళలో పదే పదే నాకు పావం వస్తుంది, పదే పదే మరుగు తొట్లు వస్తుంది, పదే పదే మాకు తీసుకోండి గురువా, తీసుకోండి, మాకు ఫలానా కోడి ఇచ్చేయండి, ఫలానా మేక ఇచ్చేయండి, మీకే ఇవ్వదలుచుకుంటున్నాం అని ఈ నెగిటివ్ ఎనర్జీలు చూపిస్తున్నాయి. మీరు అలా చూపించినప్పుడు మీరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి. ఎందుకంటే ప్రాణం తీసుకుంటుంది. అంటే వాటి రక్తదాహంతో నిండిపోయినటువంటి శక్తి ఒక మనిషిని గుంజాలనుకుంటుంది. దయచేసి మీరు ఇటువంటి వాటిలో తిరగండి. ఇది మన కిస్మత్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అల్లా దయ వల్ల దొరుకుతుంది. ఎందుకంటే ఎవరో గురువు వచ్చి తవ్వడం వల్ల వాడు తన యొక్క కారబాన్ని కోల్పోతాడు, ఇంట్లో ఏదో ప్రాణం కోల్పోతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే నష్టం అనేది ఇంట్లో ఖచ్చితంగా జరుగుతుంది. అంటే తను ఎదిగినప్పుడు కిందికి వచ్చేస్తాడు దాన్ని గెలకడం వల్ల. ఈ యొక్క గుప్త నిధులు ఎలా ఉన్నాయి అని సిమ్టమ్స్ కావాలంటే నేను చెప్తానండి. అంటే ఏదైనా మూలకి భూమి ఎర్రగైపోవడం, ఆటోమేటిక్ పొక్కలైపోవడం, అక్కడ ఏదో శబ్దాలు రావడం, గలగల శబ్దాలు రావడం, ఆ ఇంట్లో పడుకున్నప్పుడు అక్కడ పడుకుంటే మనం ఎగిరి కింద పడిపోవడం, ఊకే అక్కడ ఉంటే ఒక పాము మనం చుట్టుకున్నట్టు ఒక నిధి అనేది మనకు చూపించడం, ఎవరో పైన నడవడం, గలగలగల సౌండ్ రావడం, ఎవరో పైన ఎక్కి నడిచినట్టు అనిపించడం, పదే పదే మనకు ఇక్కడ కనబడితే వేడి తగలడం అనేది దీన్ని సింటమ్. ఇలా ఉంటే కనుక మీరు అక్కడ గుప్త నిధిని కనుక్కోవాలి. అంటే శక్తిని అడగాలి, మీరు ఇయ్యదలుచుకున్నారా, అది ఇస్తా ప్రేమతో ఉన్నప్పుడే మీరు దాంట్లో చెయ్యాలి. లేదు ఇది మా అయ్య జాగిరి కాదు, మీ ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్లలో వెళ్ళి, పెద్ద పెద్ద కట్టడాలు వెళ్ళి మీరు పోయి తవ్వినట్టయితే ప్రాణ నష్టం మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ గుప్త నిధులు మీరు మీ యొక్క బాకీ ఉంటే, మీ గ్రహ బలం ఉంటే, ఆ దేవుడు మీకు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇల్లు తవ్వినప్పుడు కానీ, మీరు ఏదైనా కార్యక్రమం ఇంట్లో చేసినప్పుడు ఖచ్చితంగా బయటపడతాయండి. ఏ గురువు దీనికి ఎవరు తీయలేడు. అప్పుడే దైవ నిర్ణయం కానీ, అల్లా నిర్ణయం కానీ ఉన్నప్పుడే కానీ ఇలాంటి గుప్త నిధులు బయటపడతాయి. దానంతా అది వచ్చినప్పుడే మీరు దానికి తినేటువంటి అర్హులు. మీరు దయచేసి మీకు చెప్తున్నాను, యూత్కి అయినా కూడా ఇలా తిరిగేటువంటి వాళ్ళు కూడా ఇలా తిరగద్దు. ఎందుకంటే దీన్ని తిరగడం వల్ల సర్పదోషాలు పడతాయి. అక్కడ ఉన్న శక్తి, యక్షిణులు, భూమిలో ఉన్నట్టు చెడు శక్తులు బయటకు వచ్చి ఇల్లు నాశనం చేస్తాయి. అంటే ఒంటి మీదకి వచ్చి నన్ను గెలికిండు, నన్ను సబ్బలు కొట్టిండు, నాకు ఇబ్బంది పడ్డది, నా పిల్లలకి ఇబ్బంది అనే శక్తులు కొట్టడం జరుగుతుంది. అలా జరగడం వల్ల
మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. దయచేసి మీరు ఇటువంటి గుప్త నిధులు కానీ ఏ గురు ఇది ఉందని చెప్పి వాళ్ళ మాటల్లో వచ్చి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. అస్సలాము అలైకుం. నమస్కారం.